హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు కదా? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ కేబిటివ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ భారతిని. ఈరోజు వీడియో సండే రోజు తీసిన వీడియో అండి. సండే రోజు నేను ఏమేమి స్పెషల్స్ చేసుకున్నానో మీతో అయితే ఈరోజు షేర్ చేసుకుంటున్నాను. అంటే బిర్యానీ చేశాను, చికెన్ కూర చేశాను. అది ఎలా చేశానో మొత్తం కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియో అయితే చాలా బాగుంటది. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా మీకు తెల్లవారు నేను టిఫిన్ చేసిన నుండి అయితే చూపిస్తున్నాను. బయట అయితే బాగా వర్షం పడుతుంది. ఏదో తుఫాన్ అని చెప్పున్నారు. బాగానే ప్రభావం చూపిస్తుంది మా నెల్లూరులో. నేనైతే మళ్ళీ బయట చూపిస్తాను ఎలా వర్షం పడుతుందో. ఇప్పుడైతే టిఫిన్ ఏం చేశానో ఫస్ట్ చూపించేస్తారండి. సండే రోజు నా డే మొత్తం ఎలా ఉందో చూపిస్తున్నాను. తెల్లవారులేసి మార్నింగ్ రొటీన్ అయితే చూపించడం లేదు, ఎందుకంటే తెల్లవారులేసేటప్పటికి వర్షం పడుతున్నాను. ఇంకా టిఫిన్ చేసుకుని నుండి అయితే చూపిస్తున్నాను. టిఫిన్ అయితే ఉప్మా రవ్వతో రవ్వ దోశ చేసేది చూపిస్తున్నానండి. నేను ఒక గిన్నెతో రవ్వ తీసుకున్నాను. ఏ గిన్నెతో రవ్వ తీసుకున్నానో ఆ గిన్నెతో సగం వరకు అయితే బియ్యం పిండి తీసుకున్నాను. ఇది బియ్యం పిండి. ఒకప్పుడు ఉప్మా రవ్వకి సగం వరకు అయితే బియ్యం పిండి సరిపోతుంది. దాని తర్వాత గోధుమ పిండి అయితే వేసుకుంటున్నాను. గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు, మైదా పిండి అయినా వేసుకోవచ్చు. ఇంట్లో మైదా పిండి లేదని నేను గోధుమ పిండి అయితే వేసుకున్నాను. మైదా పిండి వేసుకుంటే దోశలు ఇంకా క్రిస్పీగా బాగా టేస్టీగా వస్తాయి. ఇంకా ఇంట్లో క్యారెట్ ఉంటే సన్నగా తరిగి వేసుకోవాలి. దాని తర్వాత ఉల్లిపాయ ఒకటి సన్నగా కట్ చేసుకొని, పచ్చిమిరపకాయ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని, కొద్దిగా కరివేపాకుని అల్లం కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని, కొద్దిగా సాల్ట్ టేస్ట్కి తగినట్టు సాల్ట్ వేసేసి అన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని, దాని తర్వాత నీరు వేసుకొని ఉండలు లేకుండా పల్చగా కలుపుకోవాలండి. మజ్జిగ ఎలా మనం కలుపుకుంటామో అంత పల్చగా అయితే కలుపుకోవాలి. ఈ రవ్వ దోశకి పిండి కొద్దిగా పల్చగా ఉండాలి. పల్చగా ఉంటేనే దోశలు బాగుంటాయండి. మరి చిక్కగా పిండి ఉందనుకోండి, దోశ పెనం మీద వేసిన తర్వాత దోశలు సరిగ్గా ఉడకవు. అదిగాక తినేటప్పుడు ఒట్టి పిండి పిండిగా ఉంటుంది అనమాట తింటుంటే. అందుకనేసి మనం మజ్జిగ ఎలా కలుపుకుంటామో అంత పల్చగా అయితే ఈ దోశ పిండి కలుపుకోవాలి. ఈ పిండి ఎంత పల్చగా ఉంటే దోశలు అంత బాగా వస్తాయండి. కాకపోతే దోశ వేసుకునే పెనం కూడా బాగుండాలి. దోశ పెనం బాగాలేకపోయినా దోశలు అయితే రావు, పెనానికి అంటుకుంటాయి. నేను కొత్తగా ఈ దోశ పెనం అయితే కొన్నాను. ఇంకా ఆయిల్ అయితే అసలు వేయకుండానే దోశలు అయితే వేయాలండి. నేను ఈ దోశ వేసే ముందు సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసుకుని దాని తర్వాత ఈ దోశ పిండి అయితే పైన వేసుకున్నాను. ఇలా వేసుకోవడం వల్ల దోశలు తీసేటప్పుడు ఈజీగా వస్తాయి. ఇంకా తినడానికి కూడా దోశలు చాలా రుచిగా అనిపిస్తాయి అన్నమాట. అందుకని అలా అయితే ఉల్లిపాయలు వేసుకున్నాను. ఈ ఉల్లిపాయలు వేసుకోకుండా కూడా దోశలు అయితే వేసేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఎలా వేసుకున్నా బాగుంటాయి. కాకపోతే నాకు ఇలా వేసుకుంటే తినడానికి ఇంకా బాగా అనిపిస్తాయి. అంటే ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఎక్కువగా నోటికి తగులుతుంటాయి, అందుకని తినడానికి బాగున్నాయి అనిపిస్తాయి. కానీ ఈ రవ్వ దోశలు చాలా అంటే చాలా బాగుంటాయండి. నార్మల్ దోశల కాడికి చాలా బాగుంటాయి. ప్రతిరోజు కూడా తినాలనిపిస్తుంది. కాకపోతే ఈ రవ్వ దోశ చేసేది కొద్దిగా లేట్ అనమాట. కొద్దిగా ప్రాసెస్ లేట్ అవుతుంది. అంటే పిండి కలపడం మీద అంతా లేట్ కాదు, కానీ దోశలు పెనం మీద వేసిన తర్వాత కాలడానికి చాలా అంటే చాలా టైం పట్టేస్తుంది. ఈ దోశ ఎంత బాగా కాలితే తినడానికి అంత రుచిగా అనిపిస్తుందండి. కాలకుండా తీసామనుకోండి దోశలు తినడానికి అసలు ఏం బాగుండదు. కాకపోతే ఈ దోశ కాలేటప్పటికి కొద్దిగా టైం పట్టేస్తుంది. నార్మల్ దోశలు అనుకోండి, అదే బియ్యం పిండి దోశలు అనుకోండి, 3 దోశలు మనం వేసేలోపు ఈ ఒక్క దోశ కాలుతుంది అనమాట. అంత లేట్ అవుతుంది, కొద్దిగా టైం పట్టేస్తుంది ఈ దోశ కాలేటప్పటికి. కానీ చాలా రుచిగా అనిపిస్తుంది. అంటే హడావుడిగా ఉండేటప్పుడు మాత్రం ఈ దోశలు చేసుకోలేమండి. అంటే తెల్లవారి పిల్లలకి స్కూల్కి పంపించి టిఫిన్ బాక్స్ కట్టాలి అంటే మాత్రం ఈ దోశలు చేయడం కొద్దిగా లేట్ అయిపోతుంది. అలా కాకుండా ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఏదైనా మంచి రుచిగా తినాలనిపించినప్పుడు మాత్రం ఈ దోశలు వేసుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే చాలా చాలా ఇష్టం అండి ఈ రవ్వ దోశ. నేను నార్మల్ దోశలు అయితే పెద్దగా తినను, కానీ ఈ రవ్వ దోశ మాత్రం చాలా ఇష్టంగా తింటాను. చాలా చాలా బాగుంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా అంటే చాలా మంచిది ఈ రవ్వ దోశ. మా ఇంట్లో ఉప్మా చేస్తే సరిగ్గా తినరు, అందుకని ఉప్మా రవ్వతో రవ్వ దోశ ఎక్కువగా చేసేస్తూ ఉంటాను. ఆరోగ్యానికి మంచిది, తినడానికి కూడా మంచి రుచిగా అనిపిస్తాయి. మా ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. కాకపోతే ఈ రవ్వ దోశ చేసేటప్పుడు నాకే కొద్దిగా ఓపిక ఎక్కువ అయిపోతూ ఉంటుంది, చాలా టైం పట్టేస్తుంది. చూడండి ఎంత నీట్గా కాలిందో రవ్వ దోశ. ఇలా నీట్గా కాలితే తినడానికి మంచిగా ఉంటుందండి, బాగుంటుంది. రవ్వ దోశ ఎంత నీట్గా కాలితే అంత బాగుంటుంది. అలానే మార్చేయకూడదు, బాగా కాలాలన్నమాట. బాగా కాలితే తినడానికి కరకరలాడుతూ మంచి రుచిగా అనిపిస్తుంది. కాలకుండా తీసినా సరే అసలు దోశలు సరిగ్గా రావు.
బాగా కాల్చి దాని తర్వాత తీయాలన్నమాట దోశలు. ఇంకా దోశలు మా అత్త మా మావయ్యలందరికీ వేసి ఇచ్చేసిన తర్వాత నేనైతే తింటున్నాను. మా ఆయన అయితే ఈరోజు ఇంటికాడే ఉన్నారండి. మా ఆయనకి కూడా వేసి ఇచ్చిన తర్వాత నేను రవ్వ దోశ వేసుకొని అయితే తినేసాను. మా బాబు కూడా చాలా ఇష్టంగా తిన్నాడు. మీరు ఎప్పుడు ఈ రవ్వ దోశ ట్రై చేయకపోతే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. మీ ఫేవరెట్ అయిపోతుంది, అంత బాగుంటుంది. కాకపోతే ఈ రవ్వ దోశ చేసేటప్పుడు పెనం మాత్రం మంచిది ఉండాలండి. ఎలాంటి పెనం మీద పడితే అలాంటి పెనం మీద రవ్వ దోశలు రావన్నమాట. ఇంకా మా ఆయన దోశ తిన్న తర్వాత చికెన్ అయితే తీసుకొచ్చారు. ఈరోజు సండే స్పెషల్ చికెనేనండి. చికెన్ బిర్యానీ అయితే చేయమన్నారు. 1.5 కిలోన్నర దాకా అయితే చికెన్ తీసుకొచ్చారు. సగం వరకు కూర చేసేసి సగం వరకు బిర్యానీ చేయమన్నారు అనమాట, చికెన్ బిర్యానీ. ఇంకా ఈ కూర అయితే నేను 2 భాగాలుగా అయితే సపరేట్ చేసేసాను. కొద్దిగా ఎముకలు ఉండేటట్టు అయితే గ్రేవీ కూరకు అయితే సపరేట్ చేసేసాను. కొద్దిగా ఎక్కువగా మెత్తటి ముక్కలు చికెన్ బిర్యానీకి అయితే తీసాను. కాకపోతే ముక్కలు మరీ చిన్నవిగా కొట్టించుకొని తీసుకొచ్చారు. బిర్యానీకి కొద్ది పెద్ద ముక్కలు అయితేనే బాగుంటాయి, మరి చిన్న ముక్కలు అయితే కోసుకొని తీసుకొచ్చారనమాట. నేనైతే ఫస్ట్ కూర పొయ్యి మీద పెట్టేశాను. తాలింపు పెట్టేసి తాలింపులో కొద్దిగా టమాటా మెత్తగా మ్యాష్ చేసి వేసేసుకున్నాను. టమాటా బాగా మగ్గిన తర్వాత నేను ఆల్రెడీ కూర లైట్గా ఉడకబెట్టుకొని ఆ కూరలో ఉప్పు కారం అన్నీ కూడా కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ టమాటా బాగా మగ్గిన తర్వాత కూర అయితే దాంట్లో వేసేసి ఇంకా మూత పెట్టేసి మొత్తం నీట్గా దగ్గరగా అయిపోయేంత వరకు ఉడికించుకుంటాను. మసాలా మాత్రం ఇంట్లోనే తయారు చేసుకుంటానండి. ఈ చికెన్ మసాలా బయట నుండి కొనుక్కొచ్చిన చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ ధనియాల పొడి కానీ ఏదైనా సరే కూర వరకు అయితే వేయనండి. మిగతా ఏవైనా కొత్త రెసిపీస్ ఏవైనా చేస్తే వేస్తాను, కానీ కూర గ్రేవీ కూర వరకు అయితే అస్సలు వేయను. అలా వేస్తే మా ఇంట్లో తినడానికి ఇష్టపడరు. ఇంట్లో తయారు చేసిన మసాలా వేస్తేనే ఇష్టపడతారనమాట. మసాలా సింపుల్గా చేసుకుంటాను. కొద్దిగా ధనియాలు ఉన్ని చెక్క మొగ్గ వేగించేసుకొని ఆడించేటప్పుడు కొద్దిగా కొబ్బరి ఉన్ని తెల్లుల్లి వేసేసి అయితే మెత్తగా పొడిలా ఆడించేసుకుంటాను. నేను ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తానన్నాను కదా, బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే తయారు చేసుకుంటున్నాను. ఒక 2 ఉల్లిపాయలు అయితే సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని బాగా వేగిచ్చేసుకొని అయితే పక్కకు తీసుకుంటున్నాను. బిర్యానీకి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ మంచి రుచినిస్తాయండి, చాలా బాగుంటాయి. ఖచ్చితంగా ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వెయ్యాలి. అందుకనేసి కూర అయ్యేలోపు ఇంకో పక్క అయితే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా తయారు చేసేసాను. ఉల్లిపాయలు అయితే సన్నగా కట్ చేసుకొని వేగించుకోవడమేని ఫ్రైడ్ ఆనియన్స్. ఇంకా కూర ఉడికిపోయిన తర్వాత ఇంట్లో తయారు చేసిన మసాలా వేసేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించేసుకొని ఇంకా గ్యాస్ ఆపేసుకోవడమని గ్రేవీ కూర అయితే తయారైపోయింది. ఇంక ఇప్పుడైతే చికెన్ బిర్యానీ అయితే చేస్తానన్నాను కదా, దానికోసం చికెన్ అయితే కలుపుకుంటున్నాను. చికెన్లోకి మసాలాలు అన్నీ వేసుకొని అయితే కలుపుకుంటున్నాను. చికెన్లోకి 2 టేబుల్ స్పూన్ల దాకా కారం వేసుకొని కొద్దిగా పసుపుని కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. దాని తర్వాత కొద్దిగా ధనియాల పొడిని కొద్దిగా గరం మసాలా వేసుకొని కొద్దిగా బిర్యానీ మసాలా ఉన్న వేసుకోండి, నా దగ్గర లేదని వేసుకోలేదు. ఇంకా మసాలాలు అన్నీ వేసేయడం అయిపోయిన తర్వాత నీట్గా కలుపుకొని కొద్దిగా పెరుగు వేసుకొని అయితే కలుపుకుంటున్నాను. పెరుగు వేసుకోవడం వల్ల ముక్క అయితే బాగా సాఫ్ట్గా ఉంటుందండి. అందుకని ఖచ్చితంగా బిర్యానీ వండేటప్పుడు పెరుగు అయితే ఖచ్చితంగా వేసుకోండి. కొంతమంది కూరలో కూడా పెరుగు వేసుకుంటారు, నేనైతే కూరలో ఎప్పుడు పెరుగు వేయలేదండి. ఇంకా కొద్దిగా అల్లం తెల్లుల్లి పేస్టుని ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. నిమ్మకాయ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. కాకపోతే ఇంట్లో ప్రస్తుతానికి నిమ్మకాయ లేదనేసి వేయలేదు. కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా ఎక్కువగానే వేసుకున్నానండి. ఇంకా కొద్దిగా కొత్తిమీర ఉన్ని కొద్దిగా పుదీనా వేసుకోవాలి. ఈ కొత్తిమీర పుదీనా కూడా అస్సలు మర్చిపోకూడదు ఈ బిర్యానీలో. ఈ బిర్యానీకి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా మంచి రుచిని ఇస్తాయి అన్నమాట. ఇంకా బియ్యం అయితే బయట నుండి కొనుక్కొని తీసుకొచ్చినవేనండి. బిర్యానీ కోసం వాడిన సన్న బియ్యం ఉంటాయి కదా, అవే కొనుక్కొని తీసుకొచ్చారు. ఒక 2 ప్యాకెట్లు అయితే కొనుక్కొని తీసుకొచ్చారు. ఈ ప్యాకెట్లో సగం వరకు అయితే బియ్యం తీసుకొని సగం అయితే ఇంకెప్పుడైనా చేసుకోవడానికి పక్కన పెట్టేస్తాను. ఒక గ్లాస్తో అయితే కొలుచుకొని 3 గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నానండి. నేను తీసుకున్న చికెన్కి ఈ బియ్యానికి కరెక్ట్గా సరిపోతుంది. కొంతమంది చికెన్ ఎంత తీసుకుంటారో బియ్యం అన్నే తీసుకుంటారు, అంటే 1/2 కిలో చికెన్కి 1/2 కిలో బియ్యం అయితే తీసుకుంటారు. నేను మాత్రము చికెన్ 1/2 కిలో ఉన్నా సరే 1/2 కిలో కాడికి కొద్దిగా ఎక్కువగానే బియ్యం తీసుకుంటాను. అంటే అలా సర్దుకున్నట్టు చేసేస్తాను అనమాట. బియ్యము కొద్దిసేపు అయినా నానబెట్టుకోవాలండి. మినిమం 1 గంట సేపు అయినా నానబెట్టుకోవాలి. చికెన్ కూడా మసాలాలు అన్నీ కలిపిన తర్వాత 1 గంట సేపు అయినా పక్కన పెట్టుకోవాలి. నేను కలిపిన తర్వాత బియ్యముని చికెన్ 1 గంట సేపు పక్కన పెట్టుకున్న తర్వాతే బిర్యానీ అయితే చేస్తున్నాను. బిర్యానీ కోసం ఫస్ట్ అయితే పొయ్యి మీద నీరు పెట్టుకున్నాను. ఆ నీరులోకి బిర్యానీ ఆకుని బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకుంటున్నాను. బిర్యానీ మసాలాలు అంటే చెక్క మొగ్గ ఏదో పువ్వు ఉంటుంది, ఆ పువ్వుని టేస్టింగ్ సాల్ట్ని గసగసాలు ఇవేవో ఇచ్చారు, అవన్నీ
ఇవన్నీ కూడా వేసుకుంటున్నాను అనమాట. దాని తర్వాత కొత్తిమీర పుదీనా కూడా వేసుకుంటున్నాను. అల్లం తెల్లుల్లి పేస్ట్ కూడా ఈ నీరు మరిగే నీటిలో వేసుకోవాలి. కానీ నేను అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసేదైతే మీకు చూపించడం మర్చిపోయాను. ఖచ్చితంగా అల్లం తెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఇంకా ఈ నీటిలోకి సరిపోయినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ కూడా కరెక్ట్గా వేసుకోండి. బిర్యానీలోకి సాల్ట్ కొద్దిగా ఎక్కువైనా తినలేము, కొద్దిగా తక్కువైనా తినలేమండి. కరెక్ట్గా వేసుకోవాలి, అప్పుడే తినడానికి బాగుంటుంది. ఇప్పుడు ఈ మసాలాలన్నీ వేసేసాం కదా, నీరు బాగా మరిగేలాగా అయితే మూత పెట్టుకొని మరిగించుకోవాలి. నీరు మరిగిన తర్వాత బియ్యం అయితే ఆల్రెడీ నేను కడిగేసి నానబెట్టుకున్నాను. ఇంక ఈ కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే మరిగిన నీటిలో వేసేసుకోవాలి. ఈ బియ్యం 70% ఉడికేంత వరకు అయితే ఉడికించుకోవాలి. మరీ మెత్తగా అయ్యేంత వరకు అయితే ఉడికించుకోకూడదు. బియ్యం నీటిలో వేసిన తర్వాత ఖచ్చితంగా గరిటె పెట్టుకొని కలుపుకోండి. అలా కలుపుకుంటే బియ్యము అడుగంటకుండా ఉంటాయి అన్నమాట. ఈ బియ్యము కరెక్ట్గా 70% ఉడకాలండి. దాని తర్వాత మనము వార్చేసుకోవాలన్నమాట. అంటే అన్నం పట్టుకుంటే 2 ముక్కలుగా అవ్వాలి. అంటే కొద్దిగా బియ్యంలానే తగలాలన్నమాట. అలా అంతవరకు ఉడికించుకొని పక్కకు తీసేసుకోవాలి. నేనైతే 70% ఉడికిన తర్వాత గరిటతో అయితే పక్కకు తీసేసుకుంటున్నాను. జిబ్బు ఉంటే జిబ్బు పెట్టుకొని వార్చేసుకోవచ్చు. ఇంట్లో జిబ్బు లేదనేసి నేను ఇలా అయితే గరిటతో తీసేసుకుంటున్నాను. ఎక్కువగా ఉడికితే మాత్రం బిర్యానీ అస్సలు బాగుండదండి. 70% మాత్రమే ఉడకాలి. ఇంకా కొద్దిసేపు తక్కువసేపు ఉడికినా పర్వాలేదు, కానీ ఎక్కువ ఉడికితే మాత్రం తినడానికి అస్సలు బాగుండదు. చికెన్ బిర్యానీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటారు. నేను ఇప్పుడు చేస్తున్న బిర్యానీ దమ్ బిర్యానీ అండి. కొంతమంది అయితే ఒకేసారి బియ్యంతో కలిపి చికెన్ కూడా వేసేసి ఉడికించుకుంటారు. అదొక స్టైల్గా చేసుకుంటారు. ఇలా దమ్ పెట్టేసి ఒక రకంగా అయితే బిర్యానీ అయితే చేసుకుంటారు. ఒకేసారి బియ్యంతో పాటు చికెన్ ఉడికించుకుంటాము, అలా చేసుకుంటాం బిర్యానీ. అదొక రుచిగా ఉంటుంది బిర్యానీ. అలా కాకుండా ఇలా అన్నం ఉడికించేసుకొని దాని తర్వాత చికెన్ వేసుకొని దమ్ పెట్టుకుంటాము. ఇదొక రుచిగా ఉంటుంది బిర్యానీ. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటారు. కొంతమంది అయితే అన్నం సపరేట్గా ఉడికించుకొని మళ్ళీ చికెన్ కూడా సపరేట్గా కూరలాగా వండి దాని తర్వాత మళ్ళీ దమ్ పెడతారనమాట. అదొక రుచిగా ఉంటుంది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. చాలా స్టైల్లో చేయొచ్చండి బిర్యానీ. నేను మాత్రం ఎప్పుడు ఇలానే చేస్తాను. కాకపోతే ఈ బిర్యానీ చేసే ప్రాసెస్ మాత్రం చాలా అంటే చాలా లేట్ అవుతుంది. తొందరగా అయితే అస్సలు అవ్వదండి. కొద్దిగా తినాలి అన్నప్పుడు ఓపిక తెచ్చుకొని అయితే చేసుకోవాలి. నాకైతే ఈ బిర్యానీ చేసినప్పుడు చాలా ఎక్కువగా పని అనిపిస్తుంది. చాలా లేట్ అయిపోతుంది, కంగారుగా అనిపిస్తుంది అనమాట. ఇంక నేను ఇప్పుడైతే చికెన్ అన్నాన్ని 2 కలిపేసి అయితే దమ్ పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే గిన్నెలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని దాని మీద ఆయిల్ మీద అన్నం వేసుకొని అన్నం మీద అయితే చికెన్ వేసుకున్నాను. కొంతమంది డైరెక్ట్గా ఆయిల్ మీదనే చికెన్ పెట్టేసుకుంటారు. నేను ఇలా అయితే చేసుకుంటానండి. దాని తర్వాత ఖచ్చితంగా చికెన్ మీద నేను కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకొని మళ్ళీ దాని మీద అయితే అన్నం పెట్టుకుంటాను. కొంతమంది 2 లేయర్లుగా కూడా చికెన్ పెట్టుకుంటారు. నేను మాత్రం కిందకి ఉండేటట్టే చికెన్ పెట్టుకొని అయితే చేసేస్తానన్నమాట. 2 లేయర్లుగా పెట్టను. ఇంకా అన్నం వేసేసుకొని అన్నం మధ్యలో అయితే కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర వేసేసుకొని మొత్తం అన్నం అంతా కూడా గిన్నెలకు పట్టేలా అయితే ఇలా వేసేసుకొని పై వరకు అయితే కొద్దిగా కొత్తిమీర పుదీనా కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అయితే దమ్ పెట్టేసుకోవాలి. లాస్ట్లో ఈ బిర్యానీ పొయ్యి మీద పెట్టే ముందైతే కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కాడికి నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కాకపోతే నా దగ్గర నెయ్యి లేదనేసి ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ నేను ఉల్లిపాయలు వేగించాను కదా, ఆ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. అంటే బాగుంటుందని ఆ ఆయిలే వేసుకుంటున్నానండి. దాని తర్వాత అన్నం వార్చాను కదా, ఆ గెంజి కొద్దిగా వేసుకుంటున్నాను. దాని తర్వాత కొద్దిగా కలర్ అయితే వేసుకుంటున్నాను. కలర్ నీటిలో వేసుకొని ఇలా వేసుకుంటున్నాను. కలర్ వేసుకుంటే ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కాకపోతే బిర్యానీ కదా, చూడడానికి బాగుంటుంది, ఎప్పుడో ఒకసారి వేసుకుంటాం కదా అనేసి అయితే వేసాను. నేను పెద్దగా బిర్యానీలోకి అయితే కలర్ వేయనండి. కొన్నిసార్లు పసుపు కలిపేసి వేస్తాను, కొన్నిసార్లు వేయను. కాకపోతే ఈసారి వీడియో కోసం మాత్రమే వేసాను. వీడియోలో చూడడానికి బాగుంటుందని మాత్రమే వేసాను. లేకపోతే నేను ఎప్పుడు కూడా కలర్ వేయను అనమాట. ఇంకా ఒక 10 నిమిషాలు అయితే దమ్ పెట్టేశాను. ఈ దమ్ పెట్టేటప్పుడు పైన ఏదైనా బరువు అయితే ఖచ్చితంగా పెట్టాలి. నేను బరువు పెట్టేది వీడియో తీయడం అయితే మర్చిపోయాను. ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగా ఉడికింది. బిర్యానీ మొత్తం రెడీ అయిన తర్వాత నేను వేరే గిన్నెలోకి అయితే తీసుకొని చికెన్ అన్నం నీట్గా కలిసేలాగా అయితే కలుపుకుంటాను. ఇప్పుడైతే ఏమేమి చేశానో చూపిస్తున్నాను. చికెన్ బిర్యానీ, చికెన్ ముక్కలు చూపించాను కదా, దాని తర్వాత వేడివేడి అన్నము, ఇంక ఇదైతే గ్రేవీ కూర అండి.
గ్రేవీ కూర ఎలా చేశానో చూపించాను కదా, ఎలా చేశానో చూపించకపోయినా క్లియర్గా చేసేది మాత్రం చూపించాను కదా. ఇంకా బిర్యానీలోకి అయితే మజ్జిగ పులుసు అనమాట, ఉల్లిపాయలున్ని పచ్చిమిరపకాయలు వేసి సింపుల్గా చేశాను. ఇంకా రసం చేసేది మీకు చూపించలేదు కానీ బిర్యానీ చేసేటప్పుడు రసం కూడా చేసేసాను. ఇంక వీటితో పాటు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా తీసుకున్నాను. అంటే బిర్యానీ తినేటప్పుడు ఉల్లిపాయ నంజుకొని తింటే చాలా బాగుంటుంది కదా, కొంతమంది పచ్చిమిరపకాయ కూడా నంజుకుంటారు, అందుకనేసి రెండు కూడా పక్కకు తీసుకున్నాను. ఇంకా మొత్తం తినడమంతా అయిపోయిన తర్వాత గిన్నెలు అయితే దోముతున్నానండి. తినేదైతే వీడియో తీయలేదు, ఎందుకంటే మా ఆయనకి వీడియో తీయమంటే కెమెరా ఆన్ చేయకుండా వీడియో తీశారు, అందుకని అది రికార్డ్ అవ్వలేదు. నేను ఇంకా తీశారనుకొని అసలు చూడలేదు. మొత్తం తినడం అయిపోయిన తర్వాత నేను వీడియో తీశారనేసి అప్పుడు చూస్తే ఆ వీడియో లేదు, అందుకని మీకు ఇంకా అప్పుడు తీసిన వీడియో అయితే చూపించలేకపోయాను. నాకు చాలా బాధ అనిపించిందండి. అంటే లాస్ట్లో తినేది చూపిస్తే బాగుంటుంది కదా అనేసి నేను తీయమంటే అది మాత్రం కెమెరా ఆన్ చేయకుండా తీశారనమాట. అన్నం మొత్తం తినడం అయిపోయిన తర్వాత గిన్నెలన్నీ కూడా బయట వేసుకొని అయితే దోముకుంటున్నాను. ఈ గిన్నెలన్నీ నేను ఆల్రెడీ బయట వేసేసానండి, కొద్ది గిన్నెలు ఉన్నప్పుడు బయట వేసినప్పుడు అయితే వీడియో తీస్తున్నాను. అంటే మర్చిపోయాను, ఇది వీడియో తీయాలని థాట్ రాలేదు, అందుకని గిన్నెలన్నీ బయట వేసేసిన తర్వాత అప్పుడు తీయాలని థాట్ వచ్చింది, ఇంక అప్పుడైతే తీసాను అనమాట. అందుకని మీకు కొద్ది గిన్నెల్లా కనిపిస్తున్నాయి. ఆల్రెడీ నేను తొట్టి దగ్గర అన్ని గిన్నెలు కూడా వేసేసాను. ఇంకా తెల్లవారి నుండి అయితే నాన్ స్టాప్గా వర్షం పడుతూనే ఉందండి. ఏదో తుఫాన్ అని చెప్పారు. ఈ వర్షం పడేటప్పుడు మా ఇంటి ముందు అయితే చాలా అంటే చాలా బురదగా అనిపిస్తుంది, నడవడానికి కూడా కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. అలానే ఎక్కువసేపు అయితే ఈ బురద ఉండదండి, వర్షం ఆగిపోయిన ఒక పావు గంటకి నేల అయితే గట్టిగా అయిపోతుంది. కాకపోతే వర్షం ఎంతసేపు పడుతుందో అంతసేపు మాత్రం ఖచ్చితంగా బురదగా ఉంటుంది. ఇంకా గిన్నెలన్నీ కూడా తొట్టి దగ్గర వేసేసిన తర్వాత ఇప్పుడైతే దోముకుంటున్నాను అనమాట. ఏదైనా వెరైటీ ఫుడ్ చేసిన తర్వాత తినేటప్పుడు బాగుంటుంది, కాకపోతే చేసుకున్నప్పుడు చేసిన తర్వాత అయ్యే గిన్నెలు తోమేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా కష్టం అనిపిస్తుంది. నేను ఈరోజు బిర్యానీ ఇవన్నీ చేశాను కదా, ఇవన్నీ చేసిన తర్వాత చాలా గిన్నెలు అయ్యాయి. ఆ గిన్నెలన్నీ దోముతుంటే అబ్బాయి ఇప్పుడు దోమలా అనిపించింది. ఎందుకంటే నేను ఎప్పుడైనా సరే అన్నం తిన్న తర్వాత నాకు ఏ పని చేయాలనిపించదండి. అన్నం తినకముందు ఎంత పనైనా చేసేస్తా కానీ అన్నం తిన్న తర్వాత చేయాలంటే కొద్ది బద్ధకంగా అనిపిస్తుంది, అస్సలు చేయాలనిపించదు. అది మధ్యాహ్నం అవని రాత్రి అవని, అందుకని మ్యాక్సిమం నేను అన్నం తినకముందే పని అంతా కూడా కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. కొన్నిసార్లు లేట్ అయిపోతుంది. ఇంక ఈరోజు అన్నం తినడం లేట్ అయిపోతుందని ఫస్ట్ అయితే అన్నం తినేసి దాని తర్వాత అయితే గిన్నెలు తోముకుంటున్నాను. అంటే బిర్యానీ చేశాను కాబట్టి వంట చేసేటప్పటికి కొద్దిగా లేట్ అయిపోయింది, అందుకని అన్నం తినేసి దాని తర్వాత అయితే గిన్నెలు తోముకుంటున్నాను. కొద్దిసేపు నిద్రపోయి దాని తర్వాత లేచి తోముకోవచ్చు కదక్క అనొచ్చు, కాకపోతే గిన్నెలన్నీ అక్కడ పెట్టుకొని నిద్రపోవాలంటే నాకు ఎందుకో విసుగ్గా అనిపిస్తుంది. అందుకనేసి ఇంకా గిన్నెలు తోమేసి ఒకేసారి పడుకుంటే సాయంకాలం కొద్దిగా లేట్గా అయినా లేవచ్చు అనేసి నా ఉద్దేశం అనమాట. ఇంక ఇంటి ముందు అయితే చూడండి ఇలా బురద అయితే ఉంది. ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ చాలా కొద్ది మంది మాత్రమే లైక్ చేస్తున్నారు. ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.